నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూబ్లీహిల్స్ లో జోరుగా సాగుతున్న పార్టీల ప్రచారం. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమిస్తున్న నేతలు. పురపాలక హోంమంత్రిగా రేవంత్ వైఫల్యం చెందారన్న కేటీఆర్. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం చర్చకు రావాలని సవాల్. మెదక్ జిల్లాలో ధాన్యం తూకంలో అధికారుల జాప్యం. అకాల వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన వడ్లకు మొలకలు. బీహార్లోనూ ఓట్ చోరీ జరిగే అవకాశం ఉందన్న రాహుల్. ఆరోపణల్లో వాస్తవం లేదని తోసిపుచ్చిన ఎన్నికల సంఘం. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఓటమికి ట్రంప్ సాకులు. బ్యాలెట్ పై తన పేరు లేకపోవడమే కారణమని వెల్లడి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన జూబ్లీహిల్స్ పాస్టర్లు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు భరోసా ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ ను గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు వీటికి సంబంధించి చర్యలు తీసుకోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎల్లారెడ్డిగూడెలో పర్యటించారు. డోర్ టు డోర్ ప్రచారంలో స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. బస్తీ వాసులతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఎల్లారెడ్డిగూడ ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారని పేర్కొన్నారు. మైనార్టీ వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సమానాభివృద్ది జరుగుతోందని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సిద్దమని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సమయం, స్థలం, తేదీ ఎప్పుడైనా తాను సిద్దమని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే సీఎం నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారని, నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి తార్కాణమని ఆయన అన్నారు. తనని వ్యక్తిగతంగా తూలనాడిన ముఖ్యమంత్రి పదవికి తాను గౌరవం ఇస్తానన్నారు. 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మురికి కూపంలా మారిందని, బాధలు, బెదిరింపులు తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని విమర్శించారు. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేల్చుకుందాం, చర్చకు రావాలంటూ సీఎంకు సవాల్ విసిరారు. మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు, ఆయన శిష్య బృందం ఒకటే పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లేదు, అభివృద్ధి కాలేదు, మేమేదో చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని. మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది, 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. ఏ సెక్టర్ కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు. దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు. జూబ్లీహిల్స్ కి ఏం చేసినావు, హైదరాబాద్ కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. చెత్త సిటీగా ఎవరు చేసినారు, చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు, తూకిత్తా అంటే మైకిత్తా కాదు. నువ్వు నిజాయితీ పరుడు అయితే చర్చకు రా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేటు నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా. లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్ కేరా అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా. కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా. లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేటతెల్లం చేస్తాం, ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మీరు అనేక పార్టీలు కోటేశారు కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 11 సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ భూముల ఆక్రమణ, గుండాయిజం, రౌడీజం వేశారు తప్ప డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, స్ట్రీట్ లైట్ సమస్య కానీ, స్టామ్ వాటర్ వర్షపు నీటి కాలువల సమస్య కానీ, లౌకిక సమస్య, స్థానిక సమస్యలు ఏం పరిష్కారం చేయలేదు. తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ నీతివంతమైనటువంటి పరిపాలన రావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగాలి. కుటుంబ పాలనలు పోవాలి, అవినీతి పాలనలు పోవాలి. గతంలో కూడా ఇక్కడ మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడు. ఆయన గురించి ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా ప్రజల మధ్యకు రాలేదు. గెలిచినా ఓడినా మళ్ళీ కనిపించదు. కాబట్టి నిజంగా గత అనేక సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఏ రకంగా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నీచి నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యక్తి, అనేక ఉద్యమాలు చేసి మరి ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి 10,000 కోట్ల బకాయిల్లో 50% విడుదల చేయాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పందించలేదన్నారు. వేరే మార్గం లేక అన్ని కాలేజీలు బంద్ పాటిస్తున్నాయని ఆయన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామన్న రమేష్ బాబు ఈ నెల 8న అధ్యాపకులతో, 11 లేదా 12 విద్యార్థులతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ పై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన కమిటీ రిపోర్టును 3 నెలలకు బదులుగా నెలలోనే అడగాలని విజ్ఞప్తి చేశారు. డ్యూ ఉన్నటువంటి అమౌంట్స్ను పేమెంట్ చేయకుండా మిగతా అన్ని సంస్థలకు ఏదైతే ప్రభుత్వం పే చేస్తుందో దాని విషయంలో అయినటువంటి కిన్నులై కళాశాల యాజమాన్యాలు ఈరోజు మనకు గత్యంతరం లేదు, ఇక మనము రోడ్డు బాట పట్టకుండా అని ఎప్పుడైతే అనుకున్నారో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు ఏకమై ఫతి అనే ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఏర్పరచుకొని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అసలు కళాశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయా లేవా, కళాశాలను ఏదైతే సమస్యలు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కాదా, రాష్ట్రంలో మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులలో 50% ఇప్పుడు 10,000 బకాయిలలో 50% బకాయిలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, మిగతా 5,000 ఏదైతే బకాయిలు నెలల వారి చొప్పున ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వచ్చే 10 నెలల్లో మొత్తము పే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. ఇంతవరకు అయితే స్పందించలేదు. బంద్ అయితే ఇలాగే కొనసాగుతుంది. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో పాటు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకుని పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటారని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 3 రోజుల నుంచి రాష్ట్రంలోని 8,000 కాలేజీలు, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ అన్ని కాలేజీలు మూసేసి మాకు బాకున్న ఫీజుల రియంబర్స్మెంట్ 8,000 కోట్లు దశల వారీగా చెల్లించమని ప్రభుత్వానికి మంచితనాన్ని విజ్ఞప్తి చేశారు. అయినా ఈ ప్రభుత్వం జనం లేకుండా ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ప్రభుత్వం చేస్తుంది. నేను సవాల్ చేస్తున్నా, ఈ పథకాన్ని ఎత్తివేసే దమ్ము మీకు లేదని చెప్పి అనేక పోరాటాలు చేసినాం. ఈ పథకం పెట్టాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు హైదరాబాద్ లో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అనంతరం నిరసన చేపట్టింది. 23 నెలలుగా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఐకాసా అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. గ్రామాల్లో పలు అభివృద్ది పనులు చేసినప్పటికీ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పు చేసిన చోట వడ్డీలు పెరిగిపోయాయని చెప్పారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని మాజీ సర్పంచ్ ఒకరు కన్నీరు పెట్టుకున్నారు. మా బిల్లులు చెల్లించకుండా మా మీద కక్ష సాధింపు ఎందుకు? మేము చేసిన అభివృద్ధి పనులు కావా? మేము దేశంలోనే 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెచ్చుకున్న ఘనత మా సర్పంచ్లు ఇలా చనిపోవాల పర్సెంటేజీలు ఇచ్చిన వాళ్ళ బిల్లులు రిలీజ్ చేసి వాళ్ళకు బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండొద్దని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించి మా సర్పంచ్లు ఆత్మహత్యలు నివారించాలి. లేని ఎడల మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టడానికే మేము పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం. చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటా బతుకుతా ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టిన ఇంతవరకు ₹1 వస్తలేదు. హాస్పిటల్ వచ్చి ఇట్లా హాస్పిటల్ చూపించుకుంటాను. ఇట్లా నా దగ్గర డబ్బులు లేవు. నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. నాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కలెక్టర్ ఆఫీస్ ముంగడ 3 రోజులు ధర్నా చేసిన, ఎవరు పట్టించుకునే దాని లేకుండా అయిపోయింది. నేను కలెక్టర్ గారు ఆ రోజు పిలిపించి పిల్లల్ని అయితే స్కూల్ పంపిమని కలెక్టర్ గారు స్కూల్ ఫోన్ చేసి చెప్పిండు. ఆ స్కూల్ ఫీజు కట్టగా బయటకు వెళ్ళగొడితే కలెక్టర్ గారు ఫోన్ చేసి పంపించిండు. ఇప్పుడు నా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. నన్ను ఇళ్ళకెళ్ళి బయటపడేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈసారి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రామచంద్రగూడ కొట్రెడ్డి చెరువు ఉప్పొంగింది. మంగళవారంతో పోలిస్తే కాస్త తగ్గినా ఇంకా కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మహేశ్వరంలోని కస్తూర్బా పాఠశాల, మోడల్ స్కూళ్లలోకి నీరు చేరాయి. మోడల్ స్కూల్ మెస్లోకి నీరు చేరగా కస్తూర్బా పాఠశాల గ్రౌండ్ మాత్రం పూర్తిగా మునిగింది. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. న్యూస్ చూసి షాక్ అయిపోయినాము. నైటే రావాలనుకున్నాము. కాకపోతే ఇక్కడ వరద బాగా ప్రవాహం బాగుందని టీచర్ ఫోన్ చేసి చెప్తే రాలేకపోయినాము. రేపు కావాలంటే రేపు మార్నింగ్ వచ్చి చూడడం చేయొచ్చు అని చెప్తే మార్నింగ్ రావడం జరిగింది. మార్నింగ్ 7 o'clock వచ్చిన నేను ఇక్కడ. అప్పటి వరకు చూసిన నైట్ నుంచి అప్పటికి నైట్కి ఇప్పటికీ చాలా వాటర్ కొద్దిగా తగ్గింది. దానివల్ల ఇప్పుడైతే పాపలు అందరూ బాలికలు అందరూ సేఫ్గానే ఉన్నారు. గవర్నమెంట్ ఏదైనా ఉంటే తక్షణమే దీన్ని చర్య తీసుకొని ముందుకు దీని కాల్వ ఏదైనా రిజర్వేషన్ చేసి బయట వేస్తే బాగుండేది. ఇలాంటి సముద్రంలాగా ఉంటే పిల్లలు రానికి పోనికి ఇబ్బంది అయితే మాకు కూడా ఇబ్బంది. నేను కూడా బండి పైన రాస్తుంటే నా బండి సగం వాటర్లో మునిగిపోయింది. అట్లనే అదే విధంగా అట్లనే వచ్చిన నేను. దీన్ని గవర్నమెంట్ తక్షణమే యాక్షన్ తీసుకొని తొందరగా ఇది చేయాలని నా యొక్క మనవి చేస్తున్నారు. మా పాప నైట్ ఫీవర్ వచ్చిందని ఫోన్ చేసింది సార్. అందుకని ఇక్కడ వచ్చి చూసేవారికి మొత్తం ఫుల్గా వాటర్ అయిపోయినాయి. రావడానికి ఇబ్బంది అవుతుంది. వెళ్దామంటే గిట్టంగా రాలేకపోయింది. గవర్నమెంట్ ఏదైనా ఒక సహకారం చేసి పాపకు పిల్లలకు అందరికీ సహకారం చేసి అంత మంచిగా చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మా పాప చాలా ఈ నీళ్ళని వాటర్ చూసి మేము భయపడిపోయినాం రాత్రి. కాకపోతే జర మా పాప కూడా ఇంట్లో హాస్టల్లో మంచిగా ఉన్నారు కానీ మాకు బయటికి వెళ్ళి చూస్తే భయం అయిపోయింది. అట్నే మా పాపను చూసి తొలకపోదామని వచ్చినాము. ఈ వాటర్ను చూసి అయితే చాలా భయం అయింది సార్ మాకు. అట్లానే వచ్చేసినాం మేము. మెదక్ జిల్లాలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వడ్లు మొలకలు రావడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలో 98 కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లు, 400 కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం కారణంగా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియని పరిస్థితి ఉందని, త్వరితగతిన ధాన్యాన్ని తూకం వేసి కాపాడాలని ప్రభుత్వాన్ని కర్షకులు వేడుకుంటున్నారు. టాపాలలో మొత్తం నీళ్ళు అయినాయి. కప్పి పెట్టిన వాటిలు కూడా నాన్నయ్యి. ఎండేటి అడ్లు అట్లనే ఉన్నాయి. ఎండినాట్లు కూడా నాన్నయ్యి. 7 ఎకరాల అడ్లు నాన్నయ్యి మొత్తం నా సొంతమి. అవి ఇప్పుడు ఎటు మొయ్యరాదు. ఏ ట్రాక్టర్ నింపుకోపోదామని ఎటు పోవు. వడ్లు తడిచిపోతాయి. అవి ఎటు మొయ్యాలి? ఇప్పుడు 7 రోడ్డు పంట పోసినా ఎండ తేటలేవు. 7 రోడ్డు పంట ఎత్తుకపోవు కూడా రాదు. నీళ్ళు కొట్టేసినాం ఇవ్వరు దాకా. కొట్టేసినా సన్నగా పోతున్నాయి కానీ రాసుల కింద అడ్లు కదులుతాయి లేవు. నీళ్ళు తెచ్చి ఎండ పోసినా కుప్ప పోసినా ఎండిని అడ్లు ఆన పడ్డది. కింద మొత్తం మొలకలు వచ్చినాయి నీళ్ళు పట్టి. పచ్చి అట్లా అమ్ముకుందామంటేనేమో అట్లా అమ్ముకొని ఏం చేయాలి? పెట్టుబడికి మునిగినాం. ఇప్పుడు కోసిన మిషన్ కూడా అడుగుతుండు, దున్నిన ట్రాక్టర్ కూడా అడుగుతుండు. వాళ్ళకి ఏడికెళ్ళి తెచ్చియాలి. మొత్తం మొలకలు వచ్చినాయి. ఈ నీళ్లు పొలంలోకి ఎక్కడ కూడా వెళ్ళడం లేదు. జాగా అడ్లు మొత్తం మొలకలు వచ్చినాయి. టాపర్లకి వెళ్ళి వస్తున్నాయి, సంచులకి వెళ్ళి వస్తున్నాయి. కాలువ పెట్టినా పోతలేవు. ఉన్నదంతా తెచ్చిన పెట్టినా మొత్తం 5 పైసలు రావు. మాకు మొత్తం మొలకలు వచ్చినాయి. కొనమంటారు. ఇప్పుడు ఇబ్బంది మాకు. ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. మొత్తానికి తడిసింది ఎండిని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని
కోరుకుంటున్నాం. నానిపోయినాయి అయితే మొత్తం ఆ గుంటలో పోసి గుంట మొత్తం నిండిపోయింది, వడ్లు మొత్తం పచ్చిగా అయిపోయి మొలకలు వెళ్తున్నాయి. వీటి ఎట్లయినా ఐకేపీ గవర్నమెంట్ ఎట్లయినా మొలకలు వచ్చినా కొనుక్కోవాలని కోరుకుంటున్నాము. వచ్చింది కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళు రేపు తీసుకుంటాము అని అన్నారు. అప్పుడే వర్షము 2 రోజుల నుంచి భారీ వర్షం పడడం వల్ల ఐకేపీ సెంటర్ వాళ్ళు ఐకేపీ పెడతలేరు. ఇప్పటికే మస్తు తరుగులు తీసేస్తున్నారు రోజు. అది తీయకుండా కొనుక్కోవాలని కోరుకుంటున్నాము. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. హర్యానాలోనూ 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆక్షేపించారు. ఇందుకోసం బీజేపీ అనేక వ్యవస్థలను వినియోగించి అవినీతికి పాల్పడిందని వ్యాఖ్యానించారు. బ్రెజిల్ మోడల్ పేపరు హర్యానా ఓటర్ల జాబితాలోకి ఎలా వెళ్లిందని రాహుల్ ప్రశ్నించారు. ఒకే పేరు ఫోటోతో అనేక ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో మాదిరే హర్యానాలోనూ ఓట్ల చోరీ జరిగినట్లు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగినట్లు ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అనేక వ్యవస్థలను వినియోగించి 25 లక్షల ఓట్లను దొంగిలించారని ఆక్షేపించారు. ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు 12.5% నకిలీవేనన్నారు. హర్యానాలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ ఆరోపించారు. ప్రతి 8 ఓట్లలో ఒకటి నకిలీదన్నారు. ఫేక్ ఫోటోలతో 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటోతో 2 బూతుల్లో 223 ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తప్పుడు చిరునామాలతో 93,000కు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తుల ఓట్లను కావాలనే జోడిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అందువల్లే హర్యానాలో తాము గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఓడిపోయామని గుర్తు చేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెజిల్ కు చెందిన ఓ మోడల్ కు కూడా 22 ఓట్లు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. ఆమె ఫోటోతో వివిధ పేర్లు, వయసులతో ఓట్లు సృష్టించారని వెల్లడించారు. Total difference in votes between Congress party and BJP 1.18 lakh votes across the state. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names. Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph. And she's one of 25 lakh such records in Haryana. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎన్నికల సమయంలో ఈసీ ఏం చేస్తోందని రాహుల్ ప్రశ్నించారు. నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చారని నిలదీశారు. ఈసీ తలుచుకుంటే నకిలీ ఓట్లను సెకండ్లలోనే తొలగించేదని, బీజేపీకి లబ్ధి కలిగించేందుకు ఎన్నికల అధికారులు ఈ విషయాలను పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో ఓటు వేసిన వేలాది మంది హర్యానాలోనూ ఓటు వేశారని తెలిపారు. ఓట్ల దొంగలను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఈసీ ధ్వంసం చేస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ తిప్పికొట్టింది. రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని వెల్లడించింది. గత ఏడాది హర్యానాలో ఎన్నికలు జరిగాయని, వాటికి ముందు ఓటర్ జాబితాకు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఈసీ వివరణ ఇచ్చింది. నకిలీ ఓట్లు వేస్తున్నప్పుడు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. పోలింగ్ కేంద్రాల్లో వారు ఏం చేస్తున్నారని ఈసీ నిలదీసింది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను రాహుల్ సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అని ఈసీ ప్రశ్నించింది. బీహార్లో ఎన్డీఏకు అనుకూల వాతావరణం ఉందని, తమ కూటమి 3/2 మెజార్టీతో మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బంకా, జముయేలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆర్జేడీ నేతలు ప్రజలను బెదిరించేవారని, బీహార్ అభివృద్ధి కోసం పనిచేసేవారు కాదని విమర్శించారు. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు వేయాలని కాంగ్రెస్ ఎప్పుడూ అనుకోలేదని ధ్వజమెత్తారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో సైన్యం విజయం సాధించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. छुप कर आए थे और हमारे कुछ नौजवान, कुछ लोग अपने परिवार के सदस्यों के साथ कश्मीर में घूमने गए थे पहलगाम में. इन्होंने धर्म पूछ कर मार डाला
और उसके बाद क्या हुआ ये बतलाने की कोई जरूरत नहीं है। हम लोगों ने जितने भी ऐसे प्रमुख आतंकवादी ठिकाने थे, बड़े बड़े आतंकवादी संगठनों के, बहनों भाइयों, ऑपरेशन सिंदूर में आतंकवादी सारे ठिकानों को सफाया कर दिया। कितने लोग मारे गए उस संख्या को मैं यहां बहुत विस्तार में जाकर नहीं चर्चा करना चाहता और मुझे करना भी नहीं चाहिए, लेकिन मैं समझता हूं कि जल्दी वह हिम्मत नहीं करेंगे। अब करेंगे तो बहनों भाइयों, हमारा ऑपरेशन सिंदूर समाप्त नहीं हुआ है, अभी स्थगित किया है। हम फिर से ऑपरेशन करेंगे और आक्रमण करेंगे उसके ऊपर। తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి బలమైన ప్రత్యామ్నాయం టీవీకే అని ఆ పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్ అన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే టీవీకే మధ్య ఉంటుందని తెలిపారు. ఆ పోరులో టీవీకే 100% గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ను తొందరపాటుగా నియమించడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహాబలిపురంలో ఏర్పాటు చేసిన టీవీకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన విజయ్ తొక్కిసలాట ఘటన తనను ఎంతో కలిచివేసిందని చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న అడ్డంకులు తాత్కాలికమైనవేనని వాటిని అధిగమిస్తానని విజయ్ తెలిపారు. ఈ భేటీలో టీవీకే 12 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ను పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై నిర్ణయాన్ని పూర్తిగా విజయ్కి అప్పగిస్తూ తీర్మానించింది. అంతరిక్ష ప్రయోగాల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న చైనా మరో నూతన అధ్యాయానికి తెరలేపింది. అంతరిక్షంలో వంట చేసుకునేందుకు వీలుగా స్పేస్ కిచెన్ ను అభివృద్ది చేసింది. దీని సహాయంతో వ్యోమగాములు ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహారాన్ని తయారు చేసుకుని రుచిని ఆస్వాదించవచ్చు. తాజా ప్రయోగంతో చైనా అంతరిక్ష రంగంలో కీలకమైన ప్రగతిని సాధించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అందరికంటే ముందుకు దూసుకెళ్తున్న చైనా మరో ప్రయోగానికి వేదికగా నిలిచింది. అంతరిక్షంలో సులభంగా వంట చేయడం కోసం స్పేస్ కిచెన్ ను చైనా ఆవిష్కరించింది. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ఈ స్పేస్ కిచెన్ ను చైనా వ్యోమగాములు విజయవంతంగా పరీక్షించారు. స్పేస్ కిచెన్ లో భాగంగా వ్యోమగాములు హాట్ ఎయిర్ ఓవెన్ లో తమకు నచ్చిన చికెన్ వింగ్స్ ను తయారు చేసుకున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ స్పేస్ కిచెన్ ప్రాజెక్టు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంతో అంతరిక్ష పరిశోధనల్లో చైనా కీలకమైన పురోగతి సాధించింది. టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి ఇటీవలే చైనా 3 వ్యోమగాములను షెంజౌ 21 వ్యోమనౌకలో పంపింది. ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఉన్న 3 వ్యోమగాములను వీరు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు షెంజౌ 20 వ్యోమనౌక ద్వారా కొన్ని రోజుల్లో భూమికి రానున్నారు. స్పేస్ స్టేషన్ కు చేరుకున్న షెంజౌ 21 వ్యోమగాములకు షెంజౌ 20 వ్యోమగాములు ఘన స్వాగతం పలికారు. అనంతరం 6 వ్యోమగాములు కలిసి తమకు ఇష్టమైన ఆహార తయారీ కోసం హాట్ ఎయిర్ ఓవెన్ ఉపయోగించారు. దీని ద్వారా కేవలం 28 నిమిషాల్లోనే రుచికరమైన చికెన్ వింగ్స్ ను వాళ్లు తయారు చేసుకోగలిగారు. అనంతరం వాటి రుచిని ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా అంతరిక్షంలో వంట చేయడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వంట చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీంతో వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకెళ్తారు. అయితే వ్యోమగాములకు రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో చైనా స్పేస్ కిచెన్ తయారు చేసింది. భారరహిత స్థితిలో ఉన్నప్పుడు పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. అది వ్యోమగాముల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వంటలు వండినప్పుడు పొగ వెలువడకుండా ఉండేందుకు హాట్ ఎయిర్ ఓవెన్ రూపొందించినట్లు చైనా వెల్లడించింది. దీని ద్వారా భవిష్యత్తులో వ్యోమగాములకు వంట చేసుకోవడానికి ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపింది. ఇది అంతరిక్ష రంగంలో ఓ కీలక మైలురాయి అవుతుందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో జరిగిన తొలి ప్రధాన ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలోనే అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయర్ ఎన్నిక సహా వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ జయభేరి మోగించింది. సుప్రీంకోర్టుకు సంబంధించి 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. మరోవైపు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి ట్రంప్ సాకులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి ప్రధాన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుగాలి వీచింది. అమెరికా స్థానిక ఎన్నికల్లో అత్యంత కీలకంగా భావించిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి జొహ్రాన్ మమ్దానికి 9,48,202 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 50.6% ఓట్లను ఆయన సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన న్యూయార్క్ మాజీ గవర్నర్
ఆండ్రూ క్యూమోకు 7,76,547 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్లీవాకు 1,37,000 ఓట్లు మాత్రమే దక్కాయి. న్యూయార్క్ ఎన్నికల్లో స్వయంగా ట్రంప్ ప్రచారం చేసినా ఆ పార్టీ అభ్యర్థికి పెద్దగా ఓట్లు రాలేదు. జోహ్రాన్ మమ్దానీ గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ట్రంప్ చేసిన హెచ్చరికలను ఓటర్లు పట్టించుకోలేదు. మరోవైపు వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లోని గవర్నర్లకు సంబంధించిన 2 ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు పైచేయి సాధించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని భారత సంతతికి చెందిన గజాలా హష్మీ కైవసం చేసుకున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్ పై ఆమె విజయం సాధించారు. న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాక్ సెటరెల్లీపై డెమోక్రటిక్ అభ్యర్థి మికీ షెరిల్ విజయం సాధించారు. సుప్రీంకోర్టుకు సంబంధించి పెన్సిల్వేనియా, కొలరాడో, మైనే రాష్ట్రాల్లో జరిగిన 3 ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు విజయం సాధించారు. వచ్చే ఏడాది అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా విజయాలు డెమోక్రటిక్ పార్టీకి ఊపునిచ్చాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి అధ్యక్షుడు ట్రంప్ సాకులు చెప్పారు. తమ పార్టీ ఓటమికి 2 కారణాలు ఉన్నాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. అమెరికాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న షట్డౌన్ అందులో ఒక కారణమని, బ్యాలెట్పై తన పేరు లేకపోవడం ఓటమికి మరో కారణమని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ లో కల్మేగి తుఫాను విధ్వంసంలో మృతుల సంఖ్య 66కు పెరిగింది. 10ల సంఖ్యలో గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరదల్లో గల్లంతైన 26 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను ధాటికి చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అధిక సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం వెళ్లిన ఫిలిప్పీన్స్ వాయుసేన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6 సిబ్బంది మృతి చెందారు. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 186 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు నారా రోహిత్, ఆయన సతీమణి శ్రీష దంపతులు దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు. నారా రోహిత్ దంపతులకు దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. నూతన దంపతులను సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేద పండితులు నారా రోహిత్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.